అందరికీ నమస్కారం. సూర్య న్యూస్కి స్వాగతం. ఆషాఢమాసం సందర్భంగా భారీ ఎత్తున మహిళలచే పాదగయ పురోహితిక అమ్మవారికి సారి సమర్పణ. వెరవ గ్రామానికి చెందిన పద్మావతి సేవా సంఘం ఆధ్వర్యంలో సుమారు 150 మంది మహిళలచే 10వ శక్తిపీఠమైన పాదగయ పురోహితిక అమ్మవారికి భక్తులు సారి సమర్పించారు. తెల్లవారుజాము నుంచి మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలతో 8 కిలోమీటర్ల మేర కాలినడకన పురోహితిక అమ్మవారికి బోనాలు సమర్పించారు. అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వెరవ గ్రామం నుండి మహిళా భక్తులు సారిను సమర్పిస్తున్నామని భక్తులు తెలియజేశారు. పాదగయ ఆలయ కార్యనిర్వహణ అధికారి భవానీ మాట్లాడుతూ వెరవ గ్రామం నుంచి వచ్చిన మహిళా భక్తులకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశామని తెలియజేశారు. హర హర మహాదేవ శంభో శంకర. పిఠాపురం పిఠాపురం నియోజకవర్గం ఇరవ గ్రామం నుండి మాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి మాకు ధన్యవాదాలు తెలియపడుతున్నాండి. ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావడం వస్తాను. మా ఆడవారు అందరూ మాతృమూర్తులందరూ ఈ యొక్క కార్యక్రమానికి సేవా కార్యక్రమానికి పిఠాపురం రావడం, ఈ నోట ఆ నోట అనుకోవడం, సారికావులు అనే మాట అంటే సారికావులు చెప్పడం, మేడం గారికి మాట చెప్పడంతో సారికావులు కూడా మేడం గారు మాకు అంగీకరించడం మాకు చాలా కృతజ్ఞతలుగా ఉంది. తిరుపతి అమ్మవారికి మేము చాలా రుణపడి ఉంటామండి. ఎందుకంటే తొలిసారి ఈ సారికావులు మాకు మా ఇరవ గ్రామం చేపించుకోవడం చాలా ఆనందంగా ఉందండి. తిరుపతి అమ్మవారిని మాకు మా సాంప్రదాయంగా మా ఇంటి ఆడపడుచుగా మేము కొలిచి ఈ యొక్క సారి కార్యక్రమం మేము చేపట్టామండి. హర హర మహాదేవ శంభో శంకర. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానం పిఠాపురంలో వేయించేస్తున్నటువంటి 10వ శక్తిపీఠమైనటువంటి పురోహితిక అమ్మవారికి ఈరోజు విరవ గ్రామం నుంచి భక్తులు, అలాగే పద్మావతి శ్రీవారి సేవా సంఘం వారు వాళ్ళ ఆధ్వర్యంలో సుమారు 100కు పైగా ముత్తైదువులందరూ కూడా ఆషాఢ మాస సారిని సమర్పించి ఉన్నారు. వీళ్ళు సుమారు 8 కిలోమీటర్లు కాలినడక వచ్చి అమ్మవారికి ఈ ఆషాఢ మాస సారిని సమర్పించి ఉన్నారు. వీరికి దారి పొడవునా కూడా మా దేవస్థానం నుంచి కూడా అన్ని రకాల సహాయ సహకారాలు కూడా మేము అందజేస్తున్నాం. వీళ్ళకి త్వరితగతిన దర్శనంతో పాటుగా వీరికి ఆశీర్వచనము, అదేవిధంగా ఈ పూజా కార్యక్రమాలు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. గత సంవత్సరం ఆషాఢ మాస సారి దేవస్థానం ఆధ్వర్యంలోనే జరిగిందండి. ఇలా భక్తులు సమర్పించడం అనేటువంటిది ఇది మొదటిసారి. ఇది సాంప్రదాయం ఇలాగే కొనసాగాలని, ఆ సాంప్రదాయానికి మా దేవాదాయ శాఖ ఖచ్చితంగా సహకారం అందజేస్తుందని మేము తెలియజేస్తున్నాం. ఆషాఢం కావిడిగా మేము 5వ తనంగా ఆవిడకి భావించి అమ్మవారికి పసుపు కుంకుమను సమర్పించుకుంటున్నాము. అలాగే మా ఆడబిడ్డగా ఆవిడని భావించి పసుపు కుంకుమను సమర్పించుకుంటున్నాము. మాది ఇరవ గ్రామం అండి. పద్మావతి శ్రీవారి సేవ అండి. మేము పిఠాపురం మండలానికి సార్ తీసుకొచ్చినందుకు మా మేడం గారు మాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా థ్యాంక్స్. 10వ Come on.
सह